నేను మీకు చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ అడుగుజాడ. హరిప్రసాద్ యుఎస్ నుండి బయలుదేరాడు. తన తాతయ్య ఆఖరి ఘడియల్లో తాను పక్కన ఉండాలని నిర్ణయించుకుని బయలుదేరాడు. తన తాతయ్య జగదీష్ ప్రసాద్ అభ్యర్థన కూడా నిజానికి అతని తండ్రి గురుప్రసాద్కి మాత్రం ఇష్టమే లేదు. అతని కొడుక్కి సరిగ్గా పరీక్షలు జరిగే సమయంలో ఇండియాకి పిలిపించడం ఇష్టం లేకపోయింది. కానీ అతని తల్లి సుమతి కొడుక్కి చెప్పింది, కన్నా తాతయ్య నిన్ను కలవరిస్తున్నాడు నాన్న, ఒక్కసారి వచ్చిపో అని చెప్పింది. సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయి, ఈ సమయంలో వెళ్తే అవి మిస్ అవుతాయి అని చెప్పినా కూడా వినలేదు. తన డీను విల్సన్ మహాకోపిస్ట్. యూజువల్గా ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా ఆశ్చర్యం పడక్కర్లేదు. రేపో మాపో చావబోయే ముసలాడి కోసం వెళ్తున్నా అంటే ఫూల్లా చూడడం ఖాయం. అతని పర్మిషన్ కూడా తీసుకోకుండా బయలుదేరాడు హరిప్రసాద్. తాతయ్య జ్ఞాపకాలు ముప్పిరి గొలిపాయి. గ్రాండ్ఫా అంటూ తిరిగేవాడు. జగదీష్ ప్రసాద్ స్వయంగా తన షాపులన్నింటినీ తిప్పి, ఈ బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలరా బడవకానా అనేవాడు. మిఠాయి వ్యాపారమా? నోవే, నేను యుఎస్లో ఎంబీఏ చేసి అంతర్జాతీయ వ్యాపారం చేస్తాను. ఈ స్వీట్ షాపుల నిర్వహణ నా వల్ల కాదు అని చెప్పేవాడు. తాతయ్య నిస్పృహగా నిరాశగా చూసేవాడు. నా వ్యాపారాన్ని అంత చులకనగా చూడకురా అబ్బాయి, ఎంతమంది వ్యాపారం చేస్తున్నా మనకెంతో పేరు వచ్చింది అంటే దీనికి కారణం కమిట్మెంట్, క్వాలిటీ అని చెప్పేవాడు. అయినా తాతయ్య ఈ ట్రెండ్కు తగ్గ బిజినెస్ చేస్తే తప్ప ఈ పాత చింతకాయ పచ్చడి బిజినెస్ వద్దు అనేవాడు. జగదీష్ ప్రసాద్ విలవిల్లాడిపోయేవాడు. తానెంతో ప్రేమగా చూసుకునే వ్యాపారాన్ని మనవడు తృణీకార భావంతో చూడడం భరించలేకపోయేవాడు. సగం ఆ దిగులతోనే మంచం పట్టాడు జగదీష్ ప్రసాద్. కొడుకు గురుప్రసాద్ దక్షతపై నమ్మకం లేక మనవడన్నా చేతికి అంది వస్తాడనుకున్నాడు. ఎదిగేవాడు కదా నాన్న, వాడికి నచ్చిన ఫీల్డ్లో ఎదగని అన్నాడు గురుప్రసాద్ తన తండ్రితో. జగదీష్ ప్రసాద్ మాట్లాడడానికి ఏమీ లేక మౌనం వహించేశాడు. హరిప్రసాద్ బీటెక్ కంప్లీట్ చేసుకుని ఎంబీఏ చేయడానికి ప్రతిష్టాత్మకమైన యుఎస్ యూనివర్సిటీలో చేరాడు. హరిప్రసాద్ చేరేలోపే జగదీష్ ప్రసాద్ కన్నుమూశాడు. 2 రోజులు ఉండి యుఎస్ బయలుదేరాడు. మీ తాతయ్య కోరాడని ఈ స్వీట్ల వ్యాపారంలోకి రాకు నాన్న, మంచి బిజినెస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేదేదో చూసుకొని డెవలప్ చెయ్యి అని చెప్పాడు గురుప్రసాద్. సరే నాన్న అని బయలుదేరాడు హరిప్రసాద్. డీన్ విల్సన్తో చీవాట్లు పడ్డప్పటికీ ఎట్టకేలకు ఎంబీఏ కంప్లీట్ చేశాడు. దానికి ఏడాది పట్టింది. ఈలోపు అతను వినకూడని సమాచారాన్ని విన్నాడు. తన వ్యాపారాలన్నీ కూడా కుప్పకూలాయని, ఆంధ్రప్రదేశ్లో తమకు చెందిన అవుట్లెట్స్ మూతపడ్డాయని, తన తండ్రి గురుప్రసాద్ కొడుకుతో ఈ స్వీట్ల వ్యాపారం నువ్వు చేయలేవనే నాన్న, నిన్ను పై చదువులు చదివించాలని నీ శైలిలో నువ్వు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించు, చదువుకున్నావు కదా అన్నాడు. ఏ వ్యాపారం చేయడానికైనా పెట్టుబడి అవసరమే, దాన్ని ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. అతడి తల్లి సుమతి భర్తని చాలాసార్లు విసుక్కుంది. మామయ్య గారు వ్యాపారాన్ని బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. శ్రద్ధగా పెట్టకపోతే అంతా మీరే నాశనం చేశారు అంది. పోనివ్వులేవే, నా కొడుకు అమెరికాలో ఎంబీఏ చదివించాను, మనకంటే గొప్పగా బిజినెస్ చేస్తాడు, చూస్తూ ఉండు, నువ్వు ఏమీ మాట్లాడకు అని అనేవాడు. ఏమిటో మీ చాదస్తం అని విసుక్కుంది. ఆఖరి ఘడియల్లో మామయ్య చెప్పిన మాటలు గుర్తువచ్చాయి సుమతికి. తాను వెంటనే కొడుకుని భర్తను నబాపుకోవడం చేతకాలేదు. మామయ్య ఎంతో కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని భర్త తన స్వయం చేతులతో కూల్చేయడం చూసి ఆమె చాలా బాధపడింది. చాలా అవుట్లెట్స్ స్వయంగా నిర్మించడానికి బ్యాంకులను ఆశ్రయించి లోన్లు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఆ బ్యాంకులు బిజినెస్ డబుల్ కావడంతో బ్యాంకులు ఒత్తిడిని పెంచేశాయి. అవి అమ్మేసి అప్పులు తీర్చాడు గురుప్రసాద్. అంత వ్యాపారం కూడా చూస్తూ ఉండగానే భూమార్గం పట్టింది. 2 అవుట్లెట్సే తప్ప ఏమీ మిగలలేదు. ఉన్న బంగారం అమ్మి హరిచంద్ర ప్రసాద్ చదువు పూర్తి చేయించారు హరిప్రసాద్. ఇండియాకి వచ్చిన తర్వాత కుప్పకూలిన తమ వ్యాపారాలను గురించి తవ్వడం మొదలుపెట్టాడు. మిఠాయి వ్యాపారం అంత స్థాయికి ఎదిగి తమ కుటుంబం సడన్గా వచ్చిన మార్పులకి కారణం ఏంటా అని అడిగాడు. ఆ రోజు భర్త షాపుకు వెళ్ళిన తర్వాత కొడుకును పిలిచింది సుమతి. ఏంటమ్మా అని అడిగాడు హరిప్రసాద్. ఎక్కడైనా ఉద్యోగంలో చేరతావా నాయనా అని అడిగింది. నిన్నటిదాకా 100 కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం, ఇప్పుడు రోడ్డున పడ్డాం, కారణం ఏంటమ్మా అని అడిగాడు. అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చావు, కారణాలు ఊహించలేకపోతున్నావా నాయనా అని అడిగింది. మా పుస్తకాల్లో వ్యాపార మెళకువలు ఉంటాయి తప్ప ఇంత స్థాయికి ఎదిగిన వ్యాపారం ఎలా కుప్పకూలుతుందో అన్న వివరణలు ఉండవమ్మా అని చెప్పాడు. చనిపోయే ముందు మీ తాతయ్య నాతో మాట్లాడిన మాటలు, వాటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఆయన అంది. చెప్పమ్మా అన్నాడు హరిప్రసాద్. సుమతి 50 రూపాయలతో నేను స్వయం సంస్థకి అధిపతిని అయ్యాను. మీ అత్తయ్య చేత
వ్యాపారం పెట్టించాను. తను చేస్తే నేను అమ్ముకొచ్చేవాడిని. బస్టాండ్లో చిన్న తట్టలో పెట్టుకొని అమ్మేవాడిని. కొబ్బరి తురుముతో చేసిన స్వీట్స్ ఎక్కడన్నా ప్రయాణికులు ఇష్టంగా తినేవాళ్ళు. ఇళ్లకు కూడా తీసుకువెళ్ళేవాళ్ళు. నా స్వీట్స్కు డిమాండ్ పెరిగింది. బస్టాండ్లో షాపుల వాళ్ళు అడిగేవాళ్ళు మా షాపులకు కూడా స్వీట్స్ వేయమని. వారికి సప్లై చేయడానికి ముడి సరుకులకు డబ్బులు లేక ఆ షాపుల వాళ్ళే సర్దారు. కానీ డిమాండ్ ఉంది కదా అని వాళ్ళు అమ్మేదానికన్నా రెట్టింపు రేట్లకు అమ్మేవాళ్ళు. ఇది తెలిసిన మీ అత్తయ్య షాపుల్లో వేయవద్దు, మీరే అమ్ముకురండి అనేది. అదేంటి విశాల, ఆ షాపులకు వేస్తే మన సొమ్ము మనకు వచ్చేస్తుంది, సాయంత్రం దాకా కూర్చునే శ్రమ కూడా తప్పుతుంది అనేవాడిని. అదేంటి అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు? మన స్వీట్స్ తినే వాళ్ళందరూ మన మిఠాయిల్లో రుచిని అభిమానించే వాళ్ళండి. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మనకు అన్నం పెట్టే పరబ్రహ్మ స్వరూపాలు. వాళ్ళు క్షేమం గురించి ఆలోచించటం మన విధి కదా. నాకు ఒక నిమిషం మైండ్ బ్లాక్ అయింది. ఆమె కళ్ళల్లోకి చూసేవాడిని. ఇంత సున్నితంగా ఆలోచిస్తావా విశాల అనేవాడిని. చప్పున నా తలని తన ఒళ్ళోకి తీసుకొని, జగదీష్ అనే పేరుకు చెడ్డ పేరు రాకూడదండి. నాకు అర్థమయ్యేది కాదు, తనే చెప్పేది. మన స్వీట్స్లో చౌకబారు ఆహార దినుసులతో చేసిన స్వీట్స్ కలిపే వేసి అమ్మేస్తారు ఆ వ్యాపారస్తులు. దాంతో మీ పేరుకున్న గుర్తింపు పడిపోతుంది. పైగా మనం తయారు చేసే వాటికి ధర్మబద్ధంగా ఆదాయం వేసుకుని అమ్మాలే తప్ప డిమాండ్ ఉంది కదా అని రెట్టింపు ధరకే అమ్మకూడదు. మన కస్టమర్లే మనకు దేవుళ్ళు అనేది విశాల చెప్పేది. నేను అర్థం చేసుకున్నాక నేను వెనక్కి తిరిగి చూడలేదు. క్వాలిటీ పడిపోకుండా న్యాయమైన రేట్లతో స్వీట్లు తయారు చేసి అమ్మేవాడిని. స్వీట్స్లో రకాలు పెంచాను. సుగంధ ద్రవ్యాలు, ముడి సరుకులు దూరంగా వెళ్ళైనా సరే టోకున్ తెచ్చుకునేవాడిని. నా స్వీట్స్ అభిమానించే ఒక పెద్ద మనిషి ఆయనకు తెలిసినటువంటి బ్యాంకు అధికారికి చెప్పి 1000 రూపాయల లోనును ఏర్పాటు చేశారు. చిన్న అంగడి బాడిగకు తీసుకొని సొంతంగా షాపు మొదలుపెట్టాం. మీ అత్త తన ప్రతిభతో కొత్త కొత్త రకాల స్వీట్స్ తయారు చేసి మార్కెట్లోకి వదిలేది. చూస్తూ ఉండగానే జగదీష్ స్వీట్స్ అన్న బ్రాండ్ పడిపోయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. క్యాన్సర్తో నాకన్నా ముందు మీ అత్తయ్య వెళ్ళిపోయింది. ఆమె ఇచ్చిన వ్యాపార సూత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేదు. క్వాలిటీకి అగ్రతాంబూలం ఇచ్చి ముందుకు సాగిపోయాను. కానీ ఇప్పుడు సమస్య మీ ఆయన. వాడికి ఎందుకు ఈ మనస్తత్వం వచ్చిందో అర్థం కాలేదు. మొన్న గోడౌన్లో చూశాను. ద్వితీయ శ్రేణి జీడిపప్పు, కల్తీ నెయ్యి, నూనెలను వాడుతున్నాడు. ఏంట్రా ఇది అని అడిగితే మనకు బ్రాండ్ ఉంది కదా నాన్న, కాస్త క్వాలిటీ తగ్గినా పట్టించుకోర్లే అన్నాడు. కాస్త తక్కువ క్వాలిటీ ఉన్న ముడి సరుకులను కొంటే కోట్లల్లో మిగులుతుందని వాదిస్తున్నాడు. ఈ వ్యవహార శైలి ఎక్కువ బిజినెస్ కాలం నడవదమ్మా. ఆ నమ్మకం కూడా నాకు లేదు. నా మనవడికి చెప్పు, మన కస్టమర్ల పట్ల నిజాయితీగా ఉండమని చెప్పి కన్ను మూశారు అని చెప్పింది సుమతి. తన వ్యాపారం ఎందుకు దెబ్బతిన్నదో హరిప్రసాద్కి అర్థమైంది. అమ్మ వైపు ఆవేదనగా చూస్తూ, నానమ్మ తాతయ్య ఆత్మశాంతికి చేకూరేలా చేస్తానమ్మా అని తల్లితో గంభీరంగా చెప్పి బయటికి నడిచాడు హరిప్రసాద్. గురుప్రసాద్ కొడుకు తీవ్రంగా ప్రతిఘటించాడు. మంచి కంపెనీలో జాబ్ చూసుకొని చేరు, జీవితం ప్రశాంతంగా గడుస్తుంది, ఇంకా వ్యాపారాలు చాలు అన్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వు నాన్న, నేను ప్రూవ్ చేసుకుంటాను అని బ్రతిమలాడారు. తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. మీ అమ్మ ఎందుకు ఈ వయసులో ఇబ్బంది పెడతావు గట్టిగానే చెప్పాడు. ఈ మొత్తం పరిస్థితికి కారణం మీరే నాన్న. తాతయ్య ఇటుకా పేర్చుకుంటూ నమ్మకం పునాదిగా పెంచిన వ్యాపారాన్ని, క్వాలిటీని ధ్వంసం చేసి కూలదోశావు అన్నాడు. కొడుకు మాటలకు కోపంతో చివ్వున ముంచుకొచ్చింది. నాకు పాఠాలు చెప్పే పనైతే ఇంటి నుండి బయటికి నడువు. కొడుకును గదమాయించాడు. బిత్తరపోయిన హరిప్రసాద్ తండ్రి ఎదురుదాడిని చూస్తూ నివ్వెరపోయాడు. తండ్రి ఎంత మొండివాడో తెలుసు. లగేజీ సర్దుకున్నాడు. తల్లి దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కరించి, నన్ను నేను రుజువు చేసుకుంటానమ్మా, తాతయ్య స్ఫూర్తితో ముందుకు సాగుతాను చెప్పాడు. సుమతి కన్నీళ్లు పెట్టుకుంది. కానీ అవి ఆనంద బాష్పాలు అయ్యాయి. హరిప్రసాదు తన తాతయ్య జగదీష్ అడుగులో అడుగు వేసుకుంటూ తన అడుగుజాడలను వెతుక్కుంటూ తన పయనాన్ని మొదలుపెట్టినందుకు. ఇంతటితో ఈ కథ సమాప్తం.